శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయము కర్మ సన్యాస యోగము. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని చెబుతున్నావు, మరల కర్మయోగం మంచిది అని కూడా అంటున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో ముందు నీవు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు చెప్పు అని అన్నాడు అర్జునుడు. మనం ఇక్కడ కర్మ సన్యాస యోగము అంటే జ్ఞానయోగమని, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగమని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాం. కృష్ణ, తమరు ఒకసారి కర్మయోగమే శ్రేష్టము అని అంటున్నారు, వెంటనే కర్మలను సన్యసించడం అంటే కర్మలను చేయకుండా ఉండడం కూడా మంచిది అని అంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది, ఏది చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సును కలుగజేస్తుంది, నాకు నిరంతర సుఖాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని ముందు నీవు నిర్ణయించి తరువాత నాకు చెప్పు అని స్పష్టంగా అడిగాడు అర్జునుడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. సన్యాసః కర్మయోగః చ నిఃశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండు ఒకటేనయ్యా. రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. కానీ ఈ రెండింటిలోనూ కర్మలను సన్యసించడం కంటే కర్మ చేయడమే శ్రేష్టము. కర్మ చేయకుండా మానవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాబట్టి ప్రారంభంలోనే కర్మలను చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయడం మంచిది. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా 3 అధ్యాయాలు చెప్పిన అర్జునుడికి ఏమీ తలకెక్కినట్టు లేదు. జ్ఞానం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని స్థితిలో ఉన్నాడు అర్జునుడు. కాబట్టి జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసమునకు అతను అనర్హుడు. అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని కృష్ణుడు అభిప్రాయపడ్డాడు. జ్ఞేయః సహ నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, ఎవరైతే ఈ రాగద్వేషములను అదుపులో ఉంచుకొని ద్వంద్వములు లేకుండా, అంటే ద్వంద్వములంటే లాభనష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు, వీటిని ఆశించకుండా కర్మలు చేస్తాడు, వాడు నిత్య సన్యాసి అని తెలియబడతాడు. అటువంటి వాడు ఈ ప్రాపంచిక బంధనముల నుండి సులభంగా విముక్తి పొందుతాడు. ఎవరైతే రాగద్వేషములు అదుపులో ఉంచుకొని నిష్కామంగా కర్మలు చేస్తారో అలాంటి వారు ఆ కర్మలు చేయనట్టే లెక్క. వారు కర్మ సన్యాసులే. అటువంటి కర్మలు వారికి బంధనములు కలిగించవు. ఇక్కడ పరమాత్మ సన్యాసము అంటే కర్మలను వదిలిపెట్టడం కాదు, చేసే కర్మలను రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ద్వంద్వములకు అతీతంగా నిష్కామంగా కర్మలు చేయడం అని చెప్పాడు. అలా చేస్తే వాటి ఫలితములు అతనికి అంటవు అని కూడా చెప్పాడు. రాగద్వేషములు ప్రతి మానవుల్లో సహజంగా ఉంటాయి. వాటిని సమూలంగా తీసివేయడం సాధ్యం కాదు. కాకపోతే వాటిని మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా రాగద్వేషములు అదుపులో ఉంచుకొని కర్మలు చేసేవాడిని సన్యాసి అనవచ్చు. రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ఫలితములను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసేవాడు నిత్య సన్యాసి. వాడు గృహస్థుగా ఉన్న సన్యాసి కిందనే లెక్క. అలా కాకుండా సన్యాసి వేషం వేసుకుని కాషాయాలు కట్టుకుని దండము చేతబట్టుకుని ప్రాపంచిక విషయవాంఛలలో నిమగ్నం అయ్యేవాడు సన్యాసి కానేరడు. అతడు సన్యాసి వేషంలో తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అతడు లోకానికి సన్యాసి కానీ అతని హృదయంలో మాత్రం గృహస్థు.
రాగద్వేషములు అదుపులో ఉంచుకొనలేనివాడు, సుఖదుఖములకు ద్వంద్వములకు అతీతుడు కానివాడు ఏనాటికి సన్యాసి కాలేడు, పతితుడవుతాడు అని శ్రీకృష్ణుని అభిప్రాయం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రబదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యం అంటే జ్ఞానయోగం, యోగం అంటే కర్మయోగం. ఈ రెండు వేరువేరు అని ఏమీ తెలియని వారు, బాలురు వంటి వారు చెబుతుంటారు. పండితులు, తెలిసిన వారు అలా చెప్పరు. ఈ రెండింటిలోనూ దేనిని ఆచరించినా రెండింటిని ఆచరించిన ఫలితం లభిస్తుంది. కృష్ణుడు ఇక్కడ మరొక విషయం కూడా ప్రస్తావించాడు. సాంఖ్యం అంటే జ్ఞానము, అంటే నివృత్తి మార్గము. యోగం అంటే కర్మ, అంటే ప్రవృత్తి మార్గము. ఈ రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఇందులో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే భేదం లేదు. గృహస్థు, సన్యాసి ఒకళ్లే, వేరు వేరు కాదు. ఇద్దరి మార్గాలు వేరు, కానీ లక్ష్యం ఒకటే. కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్ళు, ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు. సన్యాసిగా కాషాయాలు కట్టుకొని ఏసీ రూముల్లో ఉంటూ ధనము, బంగారము, పేరు, ప్రతిష్ట, కార్లు, సుఖాలు వీటి కోసం వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు. మానసిక స్థితి, శ్రద్ధ ముఖ్యం, కానీ వేషభాషలు కాదు. కర్మను అనుసరించి జ్ఞానం ఉంటుంది, కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెబుతారు, కానీ పండితులు కారు. శ్రద్ధతో చేయాలే, కానీ ఈ రెండు ఒకటే. రెండు సమాన ఫలితాలను ఇస్తాయి. లేకపోతే ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామ కర్మయోగం చేసి తర్వాత జ్ఞానయోగం చేస్తే ఫలితం దక్కుతుంది. ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మజ్ఞానము కలవారు, కానీ కేవలము సాహిత్యము, శాస్త్ర పరిజ్ఞానము కలవారు కాదు అని అర్థం. కేవలము శాస్త్రజ్ఞానము కలవారు జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరని, వేరువేరు ఫలితాలను ఇస్తాయని అంటుంటారు. కానీ ఆత్మజ్ఞానం కలవారు అలా అనరు. ఏ యోగం అనుష్ఠించినా తుదకు కలిగేది ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము. అంతేకాని అది వేరు ఇది వేరు కాదు. ఈ శ్లోకంలో సమ్యక్ అని వాడారు. అంటే ఏ యోగం ఆచరించినా దానిని శ్రద్ధగా, చక్కగా, దృఢంగా ఆచరించాలి. అదా ఇదా అనే సందేహాల్లో పడకుండా ఏదో ఒక యోగము చక్కగా అభ్యసించాలి. అందుకే సమ్యక్ అనే పదం వాడారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. సంకుచిత భావాలు కలవారు ఇంకొకరిని విమర్శిస్తుంటారు. తాను నమ్మిందే యోగం, యోగములు కావు అని ప్రవచిస్తుంటారు. అది తప్పు. ఏ మార్గం అవలంబించినా అది మోక్షమునకు దారి తీసేది అని తెలుసుకోవాలి. అది మంచిది, ఇది చెడ్డది అని అనడం సరికాదు. నదీనాం సాగరో గచ్చతి అనే సూక్తి ప్రకారం ఏ యోగం అవలంబించినా తుదకు చేరుకునేది మోక్ష మార్గమునకే అనే జ్ఞానం కలిగినంత వరకు ఈ భేదబుద్ధి మానవుల్లో పోదు. అది ఉన్నంత వరకు జ్ఞానం రాదు. అది రావాలంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గము. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్జోగరైపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగం అవలంబించిన సాంఖ్యయోగులు ఎటువంటి స్థానమును పొందుతారో కర్మయోగమును అవలంబించిన వారు కూడా అదే స్థానమును పొందుతారు. సాంఖ్యమును యోగమును ఎవరైతే ఒకటిగా చూస్తారో వారే నిజంగా చూచిన వారు, తెలిసిన వారు అవుతారు. పై శ్లోకంలో చెప్పిన దాన్ని మరలా చెబుతున్నాడు పరమాత్మ. జ్ఞానయోగం అవలంబిస్తే యోగులకు మోక్షం వస్తుంది. కర్మయోగం అవలంబించిన గృహస్థులకు కూడా అదే మోక్షం వస్తుంది. ఏ మార్గంలో పోయినా చేరే గమ్యం ఒక్కటే. జ్ఞానయోగమైన కర్మయోగమైన చేరేది పరమాత్మ వద్దకే అని తెలుసుకోవాలి. కర్మయోగులకు ఏమీ తెలియదని, కేవలం జ్ఞానయోగులకి అంతా తెలుసని అనుకోవడం పొరపాటు.
కాబట్టి ఏ యోగం అవలంబించినా ఫలితం ఒక్కటే అని చూచేవాడు, తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని. ఇక్కడ యః పశ్యతి స పశ్యతి అని వాడారు. అంటే ఆ విధంగా చూచేవాడు నిజంగా చూచేవాడు అని అర్థం. ఇక్కడ చూడడం అంటే కళ్ళతో చూడడం కాదు, మనసుతో చూడడం, అర్థం చేసుకోవడం, చూచిన దాని వెనుక ఉన్న దాని అంతరార్థం గ్రహించడం, అదే నిజమైన చూడడం. అంతేగాని పైపైన చూచి ఒక నిర్ణయానికి రావడం కాదు. కాబట్టి మనం ఆచరించేది జ్ఞానయోగమైన కర్మయోగమైన వాటిని చక్కగా చూచి అర్థం చేసుకొని ఆచరించాలి. ఆచరించే యోగం ఏదైనా శ్రద్ధ, లక్ష్యశుద్ధి, భక్తి భావన ఇవి ముఖ్యం. కాకపోతే ఒకదాని వెంట ఒకటి పొందడం సులభం. అదే తరువాతి శ్లోకంలో చెబుతున్నాడు పరమాత్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. కర్మయోగం ఆచరించకుండా సన్యాసం స్వీకరించడం చాలా కష్టం. ముందు కర్మయోగం ఆచరించిన తరువాత సన్యాసం స్వీకరించడం, జ్ఞానం పొందడం చేయవచ్చును. ఈ శ్లోకంలో సన్యాసము అనే పదము జ్ఞానయోగమునకు బదులుగా వాడారు. ముందు కర్మయోగం అవలంబించి తరువాత జ్ఞానయోగం అవలంబించాలి. కానీ ముందే జ్ఞానయోగం చాలా కష్టం. కర్మయోగం సాయం లేకుండా జ్ఞానం సంపాదించడం అసాధ్యం. అంటే ముందు కర్మయోగం ఆచరించి దానిలో సిద్ధి పొందిన తరువాత జ్ఞానయోగం ఆచరించడానికి వీలు కలుగుతుంది. జ్ఞానయోగం అవలంబించడానికి సాధన ముఖ్యం. ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి, తర్వాత జ్ఞానయోగం ఆచరించాలి. అంటే కర్మయోగము ప్రాథమిక విద్య అయితే జ్ఞానయోగము ఉన్నత విద్య అని చెప్పవచ్చు. కాబట్టి ముందు కర్మయోగంలో నిష్ణాతులైన వారు మాత్రమే జ్ఞానయోగం అవలంబించడానికి అర్హులవుతారు. సరాసరి జ్ఞానయోగం అవలంబించడం వలన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవాటు కావు. ధ్యానంలో కూర్చున్న మనస్సు ప్రాపంచిక వస్తువుల మీద సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మయోగము ఎలిమెంటరీ విద్య, జ్ఞానము ఉన్నత విద్య, మోక్షము యూనివర్సిటీ విద్య. కాబట్టి కర్మయోగము తర్వాతనే జ్ఞానయోగము అలవడుతుంది అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. నిష్కామకర్మం చేసేవాడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు, మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు, సకల భూతములలో పరమాత్మను, పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపంగా దర్శించినవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు. కర్మయోగం అవలంబిస్తే కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములను కలుగజేస్తుంది అని కొంతమంది సందేహజీవులు అనుకుంటూ ఉంటారు. వారికి సమాధానమే ఈ శ్లోకం. కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. తోచిన కర్మలు చేయడం కర్మయోగం కాదు. ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయడం కర్మయోగం కాదు. ప్రపంచంలో 95% ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే. కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు పరమాత్మ. నిష్కామంగా కర్మ చేయడం, నిర్మల హృదయంతో కర్మ చేయడం, మనస్సును నిగ్రహించి కర్మలు చేయడం, ఇంద్రియములను అదుపులో పెట్టుకొని కర్మలు చేయడం, ప్రాపంచిక విషయములను, సకల జీవులను, సాటి మానవులను సమత్వభావనతో చూడడం, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగాను పరమాత్మలో అందరినీ చూడగలగడం. ఈ లక్షణాలతో కర్మ చేస్తే ఆ కర్మల బంధనములు మనకు అంటాం. అలా కాకుండా మలినమైన మనస్సుతో, కోరికలతో, ఫలితం ఆశించి నేను చేస్తున్నాను అంటూ కర్తృత్వ భావనతో, ఇంద్రియ నిగ్రహం లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మల ఫలితములు ఆ జీవుని బంధిస్తాయి. నా ఏవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ స్పృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గర్హణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి
ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. యుక్తుడు అయినవాడు అంటే యోగయుక్తుడు, ఆత్మజ్ఞానము ఎరిగినవాడు, జ్ఞాని అయినవాడు తాను ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా, దేనినైనా చూచినా, విన్నా, తాకినా, వాసన చూచినా, తినినా, కాళ్లతో నడిచినా, నిద్రించినా, ఊపిరి పీల్చినా, వదిలినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, దేనినైనా లేక ఎవరినైనా వదిలిపెట్టినా, దేన్నైనా తీసుకున్నా, ఎవరిని కలిసినా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, ఇంకా ఇంద్రియములతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియములు చేస్తున్నాయి, నేను కాదు. నేను ఏ పని చేయడం లేదు. నాలో ఉన్న ఇంద్రియములకు కావలసిన విషయములలో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఆత్మ దేహంలో ఉండే ఇంద్రియముల కంటే భిన్నమైనది. ఇంద్రియములు చేసే పనులను కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. తనకు తానుగా ఏ పని చెయ్యదు, చేయమని ప్రేరేపించదు. ఏ పని అయినా చేసే స్వేచ్ఛను జీవుడికి ఇచ్చింది. కాబట్టి ఏ పనికి ఆత్మ కర్త కాదు. జీవుడు తాను ఎవరో మరిచిపోయి, తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరిచిపోయి, దేహమే నేను అనుకుంటూ ప్రాపంచిక విషయములలో విషయవాంఛలకు దాసుడై తన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాడు. బంధనములు కొని తెచ్చుకుంటున్నాడు. ఇదంతా తెలియనితనం అంటే అవిద్య కారణంగా జరుగుతూ ఉంది. ఈ అవిద్య ఆవహించినటువంటి వాడికి ఆత్మస్వరూపము తెలియదు. ఆత్మే దేహం అనుకుంటాడు. అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఆరోపించుకుంటాడు. రాగద్వేషములను, సుఖదుఖములను పొందుతుంటాడు. సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ అనుభవిస్తుంటాడు. అదే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడను అని అనుకుంటాడు. మనస్సు, ఇంద్రియములు మాత్రమే బాహ్య ప్రపంచములు తిరుగుతుంటాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వల్ల కలిగే సుఖ దుఃఖములతో నాకు సంబంధము లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియముల వలన, విషయ వాంఛల వలన కలిగే సుఖ దుఃఖములకు లోను కాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవాంభసా. ఎవరైతే తాను చేసే సమస్త కర్మలను పరమాత్మకు అర్పించి వాటితో ఎటువంటి సంగములు పెట్టుకోకుండా పరమాత్మ భావనతో పరమాత్మ పరంగా కర్మలను చేస్తున్నాడు, అటువంటి వాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాడు. కానీ దేనికి అంటుకోడు. అతనికి ఏ బంధనము అంటదు. ఈ శ్లోకంలో పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనం ప్రతిదానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడతాం. ప్రతివాడు అంతే. స్వతంత్రంగా జీవిస్తున్నాము అని అనుకున్నా అది ఒట్టి భ్రమ. దేని మీదనో ఒకదాని మీద, ఎవరి మీదనో ఒకరి మీద నిత్యం ఆధారపడక తప్పదు. ఈ ఆధారపడ్డ వాళ్ళు మనల్ని కాపాడుతున్న వారు మనల్ని కాపాడవచ్చు, కాపాడలేకపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనల్ని అనుక్షణం కాపాడుతుంటాడు. అటువంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కన్నా పరమాత్మ మీద ఆధారపడడం మేలు కదా. పరమాత్మ మీద ఆధారపడడం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మ ఫలాన్ని పరమాత్మకు అర్పించడమే. ఇది ఎలాగంటే మనం ప్రతిరోజు ఏదో ఒక దేవుణ్ణి, దేవతను విగ్రహ రూపంలో పూజిస్తాం. ఆ విగ్రహములని దైవీ భావనతో పూజిస్తాం. కాబట్టి మనం చేసే కర్మలన్నీ వాళ్ళ పరంగా చేస్తూ మన కర్మ ఫలములను వారికి అర్పిస్తే చాలు. అలా చేసి క్రమక్రమంగా నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించే స్థితికి చేరుకోవచ్చు. ఇలా చేయడానికి ముందు రామాయణ భాగవతాలు చదవడం ముఖ్యం. అందులో అవతార పురుషులైన రామకృష్ణుల గురించి మనకు తెలుస్తుంది. అలా చదివినప్పుడు వారి మీద ఆరాధనాభావం పెరిగి వారిని ఆశ్రయిస్తాం.
వారి ప్రతిమలను పూజిస్తాం, వారికి మన కర్మ ఫలములను అర్పిస్తాం. మన భారమంతా వారి మీద వేసి నిశ్చింతగా ఉంటాం. అప్పుడు జీవితాంతం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే దైవం మీద భక్తి, శ్రద్ధ అవసరం అని చెప్పాడు పరమాత్మ. మిగిలిన విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.